హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి 18th మంగళవారం నాడు నేను మీతోని ఈ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో జనవరి 18th అని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా వారి బర్త్డే అనమాట. సో అందుకని కొంచెం స్పెషల్గా ఈ వ్లాగ్ని అయితే షూట్ చేసుకున్నాను. సో ఒక మెమొరీగా ఉండిపోతుంది. అండ్ దట్టు మీకు కొన్ని విషయాలు ఈ వ్లాగ్లో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వ్లాగ్ని అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మంగళవారం మార్నింగ్ నుండి నైట్ వరకు నా రొటీన్ అనేది ఎలా గడిచిందో ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అంతేకాకుండా ఈరోజు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా వారి బర్త్డే ఫస్ట్ అండ్ తర్వాత వచ్చేసి నేను ఈరోజు చాలామంది సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యాను, బయటకు వెళ్ళాను. సో ఎంత హ్యాపీ అనిపించిందో. సో వాళ్ళెవరు అండ్ వాళ్ళతో తీసుకున్న పిక్స్ అవన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండింగ్ వరకు మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు ఈ వ్లాగ్ అనేది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వ్లాగ్ అనేది చూసేద్దాం. అండ్ ఇంకొకటి, ఈ వ్లాగ్లో కొంచెం నా వాయిస్ అనేది కొంచెం హస్కీగా వస్తుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేసేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం వ్లాగ్ అనేది చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఈయనతోని కేక్ అనేది కట్ చేయించాను. సో నేను నా డబ్బులతోని ఈయనకి కేక్ అనేది రప్పించి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కట్ చేయించాను అనమాట. యాక్చువల్గా ముందు రోజు నైటే 12 o'clockకి కట్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా అలసిపోయాను ఊరు నుండి వచ్చేసరికి. సోమవారం నాడు ఊరు నుంచి వచ్చాను, చాలా అలసిపోయి ఇంకా నిద్రపోయాను. సో మంగళవారం నాడు ఉదయాన్నే కార్తీక్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. తర్వాత మళ్ళీ కార్తీక్ స్కూల్కి వెళ్ళిపోతే కేక్ కటింగ్ అప్పుడు ఉండడు అని చెప్పేసి కార్తీక్ స్కూల్కి రెడీ అవుతున్న టైంలోనే 6-6:30 కల్లా నేను కేక్ అనేది కట్ చేయిస్తాను. సో తర్వాత వచ్చేసి ఇంకా మేము బయటకు వెళ్దామని చెప్పి రెడీ అవ్వమన్నారు ఆయన. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ నేను అమెజాన్లోని పండగ కోసం తెప్పించుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హెయిర్ వచ్చేసి కొంచెం స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను అనమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. అమెజాన్లో తెప్పించుకున్న హెయిర్ స్ట్రైట్నర్తోని అండ్ అలాగే అమెజాన్లో తీసుకున్న కుర్తీని. సో కుర్తీ వేసుకొని నేను హెయిర్ స్ట్రైట్నర్తోని హెయిర్ అయితే కొంచెం స్ట్రైట్నింగ్ చేయించుకొని నేనే ఓన్గా చేసుకొని రెడీ అయిపోయాను అనమాట. సో ఈ అవుట్ఫిట్ చాలా చాలా బాగుంది. అండ్ చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. సో రెడీ అయిపోయాము. సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి మా వారు రెస్టారెంట్కి వెళ్దామని చెప్పారు. సో అది వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుందండి, అరేబియన్ నైట్స్. సో ప్రతి ఊర్లోని ప్రతి సిటీలోని ఇప్పుడు అరేబియన్ నైట్స్ అనేది థీమ్ వచ్చేసింది. సో నాకు ఎన్ని రెస్టారెంట్స్కి తిరిగినా అరేబియన్ నైట్స్లోని వెళ్ళి తింటే వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎక్కడ కూడా నాకు అనిపించలేదు. సో నాకు చాలా ఇష్టం. సో మా ఇంటి దగ్గర అంటే మదిలిపాలెం ఆటోమేటివ్ రోడ్లోని మాకు అరేబియన్ నైట్స్ అనేది ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఈయన నన్ను డ్రాప్ చేసేసారు. డ్రాప్ చేసిన తర్వాత ఈయన పిల్లలు తీసుకొస్తానని చెప్పారు. సో మాతో పాటు ఇంకొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారనమాట. సో వాళ్ళందరినీ తీసుకొస్తానని చెప్పేసి ఈయన వెళ్ళారు. సో ఫస్ట్ నేను వచ్చేసి హ్యాపీగా నేను వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అరేబియన్ నైట్స్ మీకు జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కొంచెం అంత ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ కూడా నేను మీ అందరికీ చెప్తాను, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి అరేబియన్ నైట్స్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. అండ్ కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లోని లిఫ్ట్ ఎక్కితే 3rd ఫ్లోర్ అరేబియన్ నైట్స్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట. సో థీమ్ అంతా కూడా మనకి అరేబియన్స్ ఎలా అయితే తింటారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో చాలా వరకు థీమ్ అనేది అలా ఉంటుందన్నమాట. సో మనకి లోపల ఎంటర్ అయిన వెంటనే రెస్టారెంట్ అనేది ఇలా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. సో నార్మల్ రెస్టారెంట్స్ అయితే ఓపెన్గా ఉండి టేబుల్స్ ఉండి తింటాం కూర్చొని చైర్స్ మీద. సో ఈ అరేబియన్ నైట్స్లో ఏంటంటే మనకి ఇలా కర్టెన్స్తోని ఫుల్ క్లోజ్ చేస్తారు కదా. సో మనకి ఇందులోని క్యాబిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ క్యాబిన్స్లోని కింద బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ మీద కూర్చొని మనం ఫుడ్ అనేది తినాలి. తెలిసిన వాళ్ళకి తెలియచ్చు, తెలియని వాళ్ళ కోసం జస్ట్ చెప్తున్నాను అంతే. అండ్ వీళ్ళకి నేను ముందుగా కాల్ చేసి చెప్పాను, మాకు క్యాబిన్ ఉంచండి, సో మాకు ఇంతమంది వస్తున్నామని చెప్పేసి. సో మనము ముందుగా కాల్ చేస్తే ఏంటంటే మనకి క్యాబిన్ అనేది మనకి రెడీ చేసి ఉంచుతారు. అండ్ ఎంతమంది వస్తున్నారని అడుగుతారు, దానికి తగ్గట్టుగా మనకి క్యాబిన్ అనేది అరేంజ్ చేస్తారనమాట. సో మేము అడిగాము, ఒక ఏసీ క్యాబిన్ కావాలి అండ్ దట్టు మాకు ఇంతమంది వస్తారని చెప్పేసి ముందే చెప్పాను. సో చెప్తే వాళ్ళు అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎవరికైతే
మనకు ఒక బాయ్ని అప్పగిస్తారనమాట, మనకి సర్వ్ చేయడానికి, మనల్ని అన్నీ చూసుకోవడానికి. సో నేను అబ్బాయిని వెళ్ళి అడిగాను, భయ్యా ఇక్కడ ఏమైనా హ్యాపీ బర్త్డేది ఏమైనా స్పెషల్గా చేయడానికి ఏమైనా ఉందా అని చెప్పి. సో ఉంది మేడం, ఒక క్యాబిన్ ఉంది బర్త్డేకి చేసుకోవడానికి, సో ఆ క్యాబిన్ ఇస్తాను ఎవరి బర్త్డే అంటే. సో ఇలా చెప్పాను మా వారిది అని చెప్పి. సో ఓకే మేడం రండి అని చెప్పి మాకు ఈ క్యాబిన్ ఇచ్చారనమాట. సో ఫుల్ క్లోజ్డ్ ఉంటుందండి, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా మనం స్పెండ్ చేయొచ్చు. కాలు చాపుకొని పడుకొని ఇంక ఎలా అయినా సరే మన ఇష్టం అనమాట. సో హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇక్కడ కార్తీక్ ఒక్కడే మిస్ అయ్యాడు, వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో వాడికి ఏదో టెస్ట్ ఉందని చెప్పి రాలేదనమాట. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గ్యాదర్ అయ్యాము. వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో అది కనిపించడం ఇష్టం లేదు, అందుకని వాళ్ళందరినీ తెలియదు, జస్ట్ ఎవరి వరకు నేను రోషనే కనిపిస్తాను కదా, సో వాళ్ళ వరకు మాత్రమే నేను తీశానమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టాను. సో ఒక్కొక్కటి అంటే మేము ఫస్ట్ కొంతమంది వచ్చాము, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా అరేబియన్ నైట్స్కి వస్తే కనుక మీ బర్త్డే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే కనుక వాళ్ళకి ముందే చెప్పండి, ఇలా బర్త్డే పార్టీ ఉందని చెప్పి. వాళ్ళు ఒక స్పెషల్ క్యాబిన్ ఇస్తారు. అండ్ ఏమైనా అరేంజ్ చేయమంటే కూడా అరేంజ్ చేస్తారనమాట. లైక్ మన సిస్టర్స్కి, మన బ్రదర్స్కి, హస్బెండ్, వైఫ్స్, మదర్, ఫాదర్ ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న, ఫ్రెండ్స్కి ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ థీమ్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి మేము ఫుడ్ అనేది ఆర్డర్ చేసామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి చిల్లీ చికెన్ అండ్ అపోలో ఫిష్ అండ్ ఫ్రైడ్ ప్రాన్ స్టార్టర్స్ కింద, అండ్ చికెన్ లాలీపాప్స్ ఇవి ఆర్డర్ ఇచ్చామన్నమాట ఫస్ట్. సో అవి తింటున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫుడ్ని. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ అరేబియన్ నైట్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్. మీకు ఎవరికైనా ఈ అరేబియన్ నైట్స్లో ఫుడ్ ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటే కనుక వైజాగ్ వచ్చినా, వైజాగ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంతవరకు ఎవరైనా ఈ రెస్టారెంట్ చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. నేను వాళ్ళ నెంబర్స్ అండ్ అలాగే లొకేషన్ అన్నీ కూడా షేర్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఈ స్టార్టర్స్ అనేవి ఆర్డర్ పెట్టాము. అండ్ తర్వాత వచ్చేసి మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టామండి. అండ్ తర్వాత వెజిటేరియన్లోని మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సింది అపోలో ఫిష్ ట్రై చేయండి. అండ్ ఫ్రైడ్ ప్రాన్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫుడ్ అంతా కూడా ఇంకా మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఇక్కడ వరకే నేను షూట్ చేశాను, ఇక్కడ నుంచి నేను ఇంకేమీ షూట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, అండ్ ఫుడ్ దగ్గర కూడా ఫుడ్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ కెమెరాలు ఇవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసి మేము ఫుడ్ అనేది ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత స్టార్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చికెన్ లాలీపాప్ మండి బిర్యానీ ఆర్డర్ పెట్టాము. సో అందరికీ కూడా సరిపోతుందని చెప్పి, అది సరిపోకపోతే ఇంకా ఏమైనా ఆర్డర్ పెడదామని చెప్పేసి ఫైనల్గా ఇది కూడా ఆర్డర్ పెట్టాము. అండ్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ ట్రీట్ అంతా కూడా మా వారిస్తున్నారు అనమాట, ఈ ట్రీట్ అంతా కూడా. అండ్ నేను మార్నింగే కేక్ కట్ చేయిస్తాను కదా అనుకున్నాను. సో మార్నింగ్ కేక్ కట్ చేయిస్తాను, ఇక్కడ చేయిస్తే బాగుండు అని అనుకున్నాను. నేను మనసులో అనుకుంటే నాకు మా అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వచ్చిందనమాట థాట్ అనేది. సో బాబాయ్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి కేక్ అవన్నీ కూడా సర్ప్రైజ్గా రప్పించి రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కేక్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టించి సడన్ సర్ప్రైజ్ ఈయనకి ఇచ్చారనమాట. హ్యాపీ బర్త్డే బాబాయ్ అని చెప్పి రాయించి వాళ్ళకి చెప్పించి సాంగ్ కూడా ప్లే చేయించారు. సో వాళ్ళు అడుగుతారనమాట బర్త్డే ఎవరిది, వాళ్ళ పేరేంటని చెప్పి. సో పేరు చెప్పగానే వాళ్ళ పేరుతోని బర్త్డే సాంగ్ అనేది ప్లే చేస్తారనమాట. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ బాబాయ్కి ఇలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా నాకు కూడా తెలీదు, నేను ఇద్దాం అనుకున్నాను ఆయనకి సర్ప్రైజ్. సో వాళ్ళే రిటర్న్ ఆయనకి ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కూడా. సో పిల్లలు చేస్తే ఎంతైనా హ్యాపీ, అది ఎవరి పిల్లలైనా సరే. పిల్లలకి ఆ థాట్ రావడం కూడా చాలా గ్రేట్ కదా. సో వాళ్ళందరూ కూడా చిన్నోళ్ళే, బట్ వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం వాళ్ళందరికీ. సో సరే చేయిద్దామని చెప్పేసి చేయించారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో రెస్టారెంట్ వాళ్ళు కూడా మాకు కొంచెం తెలిసిన వాళ్ళే. యాక్చువల్గా ఈయనకి తెలుసు, బట్ రోషన్కి బాగా ఫ్రెండ్స్ వాళ్ళు. సో చాలా చాలా బాగా మాట్లాడతారు రోషన్తోని. సో రోషన్ వెళ్ళి అన్నీ మాట్లాడి వాళ్ళ డాడీ పేరు చెప్పి సాంగ్ ప్లే చేయించి అన్నీ చేశాడు.
సో సర్ప్రైజ్గా కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ మేము 12:30కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది. ఎవరికైనా బర్త్డే పార్టీలు ఉన్నాయి అని అనుకుంటే కనుక హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మనల్ని ఎవరు చూడరు, మనం ఎవరిని చూడాల్సిన ఉండదు అనమాట. అంటే చూడడానికి అవ్వదు, ఎందుకంటే ఫుల్ మన క్యాబిన్ అంతా కూడా కర్టెన్స్తో క్లోజ్ చేసేస్తారనమాట. సో మనకి ప్రైవసీ అనేది సూపర్ ఉంటుంది. హ్యాపీగా మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నాకు బాగా ఇష్టం అరేబియన్ నైట్స్ అనేది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నాయి, లేదంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫుడ్ తినాలి అని అనుకుంటే కనుక ఒకసారి అరేబియన్ నైట్స్ అనేది విజిట్ చేయండి. సో ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను, ఫైనల్గా ఈరోజు చెప్పేశాను. సో తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఒక్క 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా అక్క, అమ్మ వాళ్ళందరూ వచ్చారనమాట. సో వాళ్ళకి ఇంకా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి అని అంటే పిల్లలు అడిగారు, ఎగ్జిబిషన్ అవుతుంది కదా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఏదో వైజాగ్ ఎక్స్పో అని చెప్పేసి ఎగ్జిబిషన్ అనేది పెట్టారనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ 70 రూపీస్ పెట్టారు. సో 70 రూపీస్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. నార్మల్గా అయితే ఏ ఎగ్జిబిషన్స్కైనా నార్మల్గా ఎప్పుడు మేము వెళ్ళేది లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్రీ ఉండేది టికెట్ అనేది, టికెట్ అది ఉండేది కాదు. బట్ దీనికి ఎందుకో 70 రూపీస్ పెట్టారు ఎంట్రన్స్. సో సరేలే అని చెప్పేసి ఇంకా మా బావగారు టికెట్స్ అన్నీ తీశారనమాట. సో టికెట్స్ తీయగానే ఇంకా మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఇక్కడ నన్ను చాలామంది గుర్తుపట్టారు వచ్చి. ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా నాకైతే. వాళ్ళకి నన్ను చూస్తే ఎంత హ్యాపీ అనిపించిందో అంతకి 2-3 రెట్లు నాకు హ్యాపీ అనిపిస్తుంది నన్ను ఎవరైనా వచ్చి గుర్తుపట్టి నాతో మాట్లాడితే. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆ పిక్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇంక ఎగ్జిబిషన్ అనేది చిన్నది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఏవి చూడొచ్చు, ఏవి కొనొచ్చు అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు చిన్న చిన్నవి యాడ్ చేస్తానమాట. సో చూడాలంటే ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. అండ్ ఇక్కడి నుంచి అంతా కూడా ఎగ్జిబిషన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంక ఎగ్జిబిషన్ ఎంటర్ అవ్వగానే మనకి అందరూ పిక్స్ తీసుకోవడానికి కొన్ని సెట్స్ అనేవి వేశారు. సో అదంతా అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ ఈసారి ఈ ఎగ్జిబిషన్లోని మనకి సిరామిక్ ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టారండి. ఎవ్రీ ఇయర్ మాకు వైజాగ్లోని ఏయూ గ్రౌండ్స్లోని ఎగ్జిబిషన్ అనేది అవుతుంది. డిఫరెంట్ థీమ్స్ తీసుకొని వస్తారు. సో ఒకసారి తాజ్మహల్ అని చెప్పి, ఒకసారి ఏవేవో మొత్తం అన్నీ కూడా సెట్స్ వేసి పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ మాకు ఎగ్జిబిషన్స్ అనేవి ఇంకా కామన్, ఎక్కడైనా కామనే. మాకు వాకబుల్ డిస్టెన్స్, ఏయూ అనేది చాలా దగ్గర. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడిచి మేము ఎగ్జిబిషన్కి అనేది చేరుకున్నాము. అండ్ అక్కడ టికెట్ అన్నీ తీసి లోపల ఎంటర్ అయిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసి గాజులు. ఆడవాళ్ళకి ఎక్కడైనా ఇంకా గాజులే కదా. సో గాజుల దగ్గర పడ్డామన్నమాట. సో గాజులు చాలా బాగున్నాయి. ఇవి గ్లాస్వే, మట్టి గాజుల్లోనే కొంచెం లావ్వి, కొంచెం సన్నవి అవన్నీ వచ్చాయన్నమాట. ఈవెన్ ఈ గాజులతో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు అంట. సో ఆ బ్యాంగిల్స్. అండ్ తర్వాత వచ్చేసి ఇంకెక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, చాలా బాగుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎగ్జిబిషన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కొంచెం ఫన్ ఆడుకోవడానికి అన్నీ కూడా బాగున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకు కావాల్సిన డిఫరెంట్ బొమ్మలు, అండ్ ఆడపిల్లలకు కావాల్సిన చెప్పులు, ఇయర్ రింగ్స్ అవైతే ఇంకా అసలు అబ్బో చెప్పక్కర్లేదు. కాకపోతే నేను ఎగ్జిబిషన్లో పెద్దగా ఏమీ కొనను, నాకు ఇష్టం ఉండదు అంటే ఇష్టమే, చాలా ఇష్టం. దొరకలేనివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఎగ్జిబిషన్లో ఎందుకో నాకు. అందుకే నేను ఎగ్జిబిషన్లో పెద్దగా ఏవి కొనడానికి అంత ఇష్టపడను. నాకు ఏమైనా నచ్చినవి ఇవి ఎక్కడ దొరకవు, కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు కొనొచ్చు అనుకుంటే మాత్రం తప్పకుండా కొంటాను అనమాట. సో అలాగ స్టార్ట్ అవుతూ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఒక మంకీ పెట్టారు. సో ఆ గొరిల్లా దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ లోపలికి వచ్చేసి రోబోటిక్ బర్డ్స్ పెట్టారనమాట. చాలా బాగున్నాయి ఈ రోబోటిక్ బర్డ్స్ కూడా. మెయిన్గా పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేను అన్ని షాప్స్ అవి చూపించట్లేదండి, కొన్ని చూపిస్తున్నాను. మెయిన్ ఆడుకోవడానికి ఉన్నాయి అండ్ ఈ రోబోటిక్స్ బర్డ్స్ ఉన్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ సౌండ్స్తో సహా యాడ్ చేస్తారనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తారు, చూడొచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆదిమానవులు అంటారు కదా, సో వాళ్ళవి కూడా పెట్టారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. చెప్పాను కదా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ అక్కడ పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు నేను చూసినప్పుడు అయితే మాత్రం. సో నాకు కూడా బాగా అనిపించింది, చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ అండ్ ఇదేంటి డ్రాగన్ ఇలాంటివన్నీ కూడా పెట్టారనమాట. సో తర్వాత వచ్చేసి ఓవరాల్గా ఇది. అండ్ ఆ బర్డ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఆ గొరిల్లా దగ్గర పిక్స్ తీసుకుంటున్నాను మాస్క్ తీసి. సో పిక్స్ తీసుకున్నప్పుడు వచ్చారు నా దగ్గరికి ఇంద్రలక్ష్మి గారు, శాంతి గారు వచ్చి నన్ను పలకరించారు, నన్ను గుర్తుపట్టి ఎంత బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంద్రలక్ష్మి గారు అండ్ అలాగే శాంతి గారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చూసాక. నాకు కూడా మీరంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడినందుకు. నా వీడియోస్ అవి రెగ్యులర్గా చూస్తారంటే అండ్ మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా నేను అలా వెయిట్ చేస్తూ ఉంటానండి అని చెప్పి అన్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత అలా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ జెయింట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూస్తూ ఇక్కడ కాటన్ క్యాండీ తీసుకున్నాను. ఎప్పుడు తినను, ఎందుకో తినాలనిపించింది. సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి కాటన్ క్యాండీ తీసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ ఏదైతే సెట్ వేశారో ఆ దుబాయ్ థీమ్ది ఏదో ఉంది. సో అదంతా చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ కూడా చాలామంది వచ్చి నన్ను పలకరించారు. సో అండ్ సారీ అండి, నాకు పేర్లు గుర్తులేదు, నిజంగా సారీ. కానీ మీరు వచ్చి నన్ను పలకరించడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీతో నేను పిక్స్ దిగాను. స్టీల్ ప్లాంట్ దగ్గర ఒకరు ఉన్నారని చెప్పారు. అండ్ అలాగే నీలం వేప చెట్టు దగ్గర అల్లిపురం అని చెప్పారు. అండ్ విజయనగరం మీ అందరూ చెప్పారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది సో మిమ్మల్ని చూసిన తర్వాత. అండ్ తర్వాత అదంతా కూడా తీసేసి ఇంకా చూసి కొంచెం పిక్స్ అన్నీ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లోని పాన్ తిందామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఎప్పుడు నేను ఇక్కడ పాన్ అనేది ట్రై చేయలేదు. ఐ మీన్ పాన్ అంటే పాన్ ట్రై చేసా, ఫైర్ పాన్ ట్రై చేయలేదన్నమాట. సో ఫైర్తోని పాను చేస్తాము, బాగుంటుంది అన్నారు. సో ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాను. నార్మల్గా అయితే నార్మల్ పాన్స్ నాకు చాలా ఇష్టం, స్వీట్ పాన్ అంటే. సో అమ్మ వాళ్ళందరూ తీసుకున్నారు, బాగుంది అన్నారు స్వీట్ పాన్ వాళ్ళ దగ్గర. సో సరే ఫైర్ పాన్ కూడా చూద్దామని చెప్పి తీసుకుందామని ట్రై చేశాను అనమాట. సో అదే వీళ్ళు ఇంకా తయారు చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒకటి 60 రూపీస్ ఈ ఫైర్ పాన్ వచ్చేసి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. టేస్ట్ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సూపరు. 60 రూపీస్కే కానీ బట్ నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత మేము స్మోకీ బిస్కెట్స్ కూడా తిన్నాము. సో అవి పెద్ద ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. కాకపోతే ఈ ఫైర్ పాన్ అనేది ఎక్కడో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అలాంటి చోట ఉంటుంది అనుకుంటున్నాను. వైజాగ్లో ఉందని తెలుసు బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నాకైతే భలే నచ్చింది. అడుగుతున్నారు ఎలా ఉంది ఏంటని. సో చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇలాగా మంగళవారం మా వారి బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా గడిచింది. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా బర్త్డేకి విష్ చేసిన మా వారి బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్స్టాలోని నేను స్టోరీ పెట్టిన తర్వాత చాలామంది విష్ చేశారు పర్సనల్గా, బ్రదర్కి చెప్పండి అని చెప్పి. మా వారి బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇలానే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది ఈరోజుటి వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మనకు ఇంట్రెస్టింగ్ వ్లాగ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. అండ్ నేను మీట్ అయిన సబ్స్క్రైబర్స్ పిక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. నన్ను ఎవరెవరైతే బయట గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి నన్ను విష్ చేసి పలకరించి నాతో బాగా మాట్లాడారో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. సో వాళ్ళందరి ఫేసెస్లో ఆ స్మైల్ అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ నా ఫేస్లో కూడా స్మైల్ అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళని కలిసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండేది అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ డే.